అమరావతిలో ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ అక్కడ భూముల అమ్మకానికి మాత్రం ఇప్పటికీ చాలాసార్లు ప్రయత్నించింది. తాజాగా మళ్ళీ ఒకసారి అమరావతిలో భూముల అమ్మకానికి జగన్ ప్రభుత్వం ఉంటుందండి. 2022 జూన్లో ఒకసారి ఇట్లాగే అమరావతి భూముల్ని అమ్ముతామని చెప్పి జగన్ ప్రభుత్వం హడావుడి చేసింది. అసలు అమరావతిని ఒకవైపు శ్మశానంగా తయారు చేసి మరొక వైపు అక్కడ భూముల అమ్మకం మీద మనం ఆదాయం ఆర్జించాలి అని చెప్పి చూడటం ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం యొక్క తెంపరతనానికి ఉదాహరణ. ఒకవైపు కోర్టులో ఈ చిక్కులు, మరొక వైపు ఈ అమరావతి మీద జగన్ ప్రభుత్వం వైఖరి చూసిన తర్వాత మరి ఎవరు కూడా ఈ భూముల్ని ఎన్నోసార్లు అమ్మకానికి పెట్టినా కూడా కొనడానికి ముందుకు రాలేదు. అందుకే ఈ భూముల అమ్మకం ప్రతిపాదన అంగుళం కూడా ముందు కదల్లా అప్పటి నుంచి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక 14 ఎకరాలు అమరావతిలో అమ్మాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుందట. ఈ యాక్షన్ పోర్టల్ ద్వారా ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ భూముల్ని వేలం వేయాలి అని చెప్పి ప్రతిపాదించారు. ఏమిటి అమ్ముతున్నారు అంటే ఈ నవలూరు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చినకాకాని గుండుగోలను, ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నది. అక్కడ 10 ఎకరాల భూమిని అమ్మాలని చెప్పి నిర్ణయించారండి. అక్కడ ఎకరం ధర 5,94,50,000గా నిర్ణయించారు. అట్లాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర పిచ్చుకలపాలెం గ్రామానికి ఆనుకొని మరొక 4 ఎకరాల సిఆర్డిఏ భూమిని ఒక్కొక్క ఎకరం 5,41,04,400 రూపాయలకి అమ్మాలి అని చెప్పి మరి ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే జగన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం అమరావతిలో ప్రస్తుతం ఎకరం ధర 6 కోట్ల రూపాయల వరకు ఉందని చెప్పి అర్థం. అమరావతిలో ఈ 4 ఏళ్లలో ఏ రకమైన అభివృద్ధి చేయకుండానే భూములకి ఇంత ధర ఉందన్నమాట. పట్టణ వసతులు, మౌలిక సదుపాయాలు కనుక తీసేస్తే మనం అక్కడ అమరావతిలో ప్రభుత్వం దగ్గర దాదాపుగా 10,000 ఎకరాలు ఉన్నాయండి ఇప్పటికీ. జగన్ ప్రభుత్వం ఇంతవరకు అమరావతిలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోయినా ఈ 10,000 ఎకరాల విలువ వాళ్ళ లెక్క ప్రకారమే 60,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ 10,000 ఎకరాలు రైతులవే. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఏమీ లేదు కదా అమరావతిలో భూముల మీద, ఒక రైతులకు ఇచ్చినటువంటి కౌలు తప్ప. అదే కనుక మరి జగన్ ప్రభుత్వం అమరావతిలో కనీస అభివృద్ధి అన్నా కూడా ఈ 4 ఏళ్లలో చేసి ఉంటే మరి ప్రభుత్వానికి ఎన్ని రెట్లు ఆదాయం వచ్చి ఉండేదో ఎవరైనా కూడా ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి మళ్ళీ మనకు ఒక విషయం స్పష్టం అవుతుందండి. అమరావతి రాష్ట్రానికి లాభమే కానీ నష్టం కాదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం అనే విషయం మరొకసారి మళ్ళీ అర్థమవుతుంది దీనివల్ల. అయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని సర్వనాశనం చేసి ఒక కులం మీద, ఒక పార్టీ మీద కసితో చేశాడు ఆయన ఇవన్నీ కూడా. దానివల్ల ఇవాళ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఆదాయ వనరు, ఎందుకంటే ప్రభుత్వమే చెప్తోంది, ప్రభుత్వం పెట్టినటువంటి ధర ప్రకారమే ఇవాళ కూడా ఇంత నెగటివ్ ఎన్వైరన్మెంట్లో కూడా అమరావతిని ఏమి డెవలప్ చేయము మేము అని చెప్పిన తర్వాత కూడా వాళ్లే ఇక్కడ ఎకరం దాదాపు 6 కోట్ల రూపాయలు ఉన్నది అని చెప్పారు. అంటే మరి చాలా పెద్ద ఆదాయ వనరు ఇది ప్రభుత్వానికి. మరి ఇంత పెద్ద ఆదాయ వనరుని జగన్ ప్రభుత్వం ఎట్లా నాశనం చేసిందో, దానివల్ల రాష్ట్రానికి, ప్రజలకి ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా కూడా అర్థం కావాలి అందరికీ.